హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా చైనా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద విజయానికి గుర్తుగా భారీ మిలిటరీ పెరేడ్ వేడుకలు అయితే నిర్వహించడం జరిగింది. ఈ మిలిటరీ పెరేడ్ వేడుకలకి దాదాపు 25 దేశాల అధ్యక్షులు హాజరు కావడం జరిగింది. అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కిమ్ జోన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ అనమాట. మనం చూసుకున్నట్లయితే కిమ్ జోన్ ఉన్ చైనా తప్ప మరి ఏ దేశానికి వెళ్ళడు. తన దేశంలో ఉంటూ పోతే చైనాకి వెళ్తాడు, లేకపోతే మిగతా ఏ దేశాలకి వెళ్ళడు. ఇలాంటి సందర్భంలో అక్కడికి ఒక నియంత వచ్చాడు కాబట్టి మీడియా మొత్తం ఆయన మీద ఫోకస్ చేసిందనమాట. ఎందుకంటే కిమ్ జోన్ మనకి మీడియా వేరే దేశాల్లో బయట కనపడదు కాబట్టి మీడియా మొత్తం ఆయన్నే ఫోకస్ చేసింది. చైనా కూడా ఆయనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిందనమాట. మరి వాళ్ళకి ఏం సంబంధాలు మనకే తెలియదు, కానీ చైనా కూడా కిమ్ జోన్ ఉన్ని చాలా పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ అయితే చేసిందనమాట. అయితే ఇలాంటి సందర్భంలో కిమ్ జోన్ ఉన్ వాడిన ట్రైన్ అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్రీన్ ట్రైన్ అనమాట. ఆయన ఉత్తర కొరియా నుంచి చైనా వరకు దాదాపు 1300 కిలోమీటర్లు ట్రైన్లోనే వచ్చారు. అయితే ఈ ట్రైన్ మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది అనమాట. ఎందుకు అంటే ఒక దేశ అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్ అతను కోరుకుంటే విమానం తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. అలాంటి ఉత్తర కొరియా అధ్యక్షుడు దాదాపు 1300 ఒక ట్రైన్లో ప్రయాణించడం అంటే చాలా పెద్ద విషయం అనమాట. అయితే ఎందుకు మరి ఉత్తర కొరియా అధ్యక్షుడు ఇంత దూరం ట్రైన్లోనే ప్రయాణించాడు అంటే దీనికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయని చెప్పేసి మనకి తెలుస్తూ ఉందన్నమాట. ఆ కారణాలు ఏంటి అంటే ఇప్పుడు కిమ్ జోన్ యూన్కి శత్రువులు ఎక్కువ. అటు అమెరికా శత్రువులు ఉన్నారు, మనం చూసుకున్నట్లయితే దక్షిణ కొరియా వాళ్ళు ఉన్నారు, జపాన్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కిమ్ జోన్ యూన్ కనుక ఏరోప్లేన్ వాడితే ఆయన మీద మిసైల్, ఆయన ప్రయాణిస్తున్న అయితే ఏరోప్లేన్ మీద మిసైల్ ప్రయోగిస్తే ఆ మిసైల్ కూలిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ విమానం కూలిపోవడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ఆర్మీ కూడా లేదు కాబట్టి. ఇలాంటి సందర్భంలో సేఫెస్ట్ జోన్ కోసం, రక్షణ కోసం ఈ ట్రైన్ ఉపయోగించండి అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. పైగా గతంలో వాళ్ళ నాన్న కూడా విమానం ఎక్కాలి అంటే భయపడేటోళ్ళు. అయితే కిమ్ జోన్ ఉన్న ఫాదర్ కూడా విమానం ఎక్కాలి అంటే భయపడేటోడు, ఎందుకంటే ఆయనకి ఫోబియా ఉండే, విమానం ఎక్కితే ఎక్కడ కూలిపోద్దు అని చెప్పేసి భయం ఉండే. అందుకోసమని చెప్పేసి అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎక్కువ ట్రైన్కి ప్రిఫర్ అయితే చేస్తున్నారు. పైగా కిమ్ జోన్ ఉన్ ఒకవేళ ఏరోప్లేన్ వాడితే ఎవరైనా శత్రువులు అటాక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన వాడట్లేదు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు మాత్రం ఎప్పుడు కూడా వార్తలు నిలుస్తుండటానికి, అంటే ప్రపంచంతో ఎప్పుడు మాట్లాడడు, కానీ ప్రపంచం మొత్తం ఆయన మీద ఫోకస్ చేసుకునేలాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు అయితే చేస్తారని చెప్పేసి మనకి తెలుస్తాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.